తెలంగాణ సీఎంఓను ప్రక్షాళన చేసే ఆలోచనలోనైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా ఈ ఎన్నికలకు నడుస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగియగానే పెద్ద ఎత్తున కూడా ఐఏఎస్ అధికారులను కూడా మార్చాలని, వారిని అందరూ కూడా తదాబాలు చేయాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా అయితే మనకు అర్థమవుతోంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వారిని గుర్తించి వారి స్థానంలో సమర్థవంతమైన అధికారులను నియమించాలని కూడా సంబంధిత సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా సీఎం రేవంత్ ప్రభుత్వం అయితే ఫిక్స్ అయినట్లుగానైతే అర్థమవుతుంది. కీలకమైన హోదాలో ఉన్న అధికారులను తప్పిస్తే వారి స్థానంలో ఎవరిని నియమించాల్సి ఉందని కూడా సీఎం రేవంత్ అయితే చర్చించనున్నారని కూడా తెలుస్తుంది. ఇంకా పనితీరు సరిగా లేని అధికారులను కూడా పక్కన పెట్టే ఛాన్స్ అయితే మనకు మెండుగా కనిపిస్తుంది. ముఖ్యంగా అధికారుల పనితీరుపైన అయితే ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయంపై అయితే సీఎం రేవంత్ దృష్టి సారించినట్లుగా అర్థమవుతుంది. కొంతమందిని బదిలీ చేయనున్నారు, కొంతమందిని రిప్లేస్ చేయనున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా ఆ యొక్క అధికారులు కీలకమైన ఫైల్స్ పైన కూడా సంతకాలు చేయకుండా కాలయాపన చేస్తున్న సమాచారం కూడా రేవంత్ రెడ్డి దృష్టికి అయితే రావడం జరిగింది. ఇంకా రేవంత్ రెడ్డిపై సంబంధించిన ఈ యొక్క విస్తరణ గురించి అయితే సచివాలయంలోనైతే మంచిగా ఒక చర్చ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు, మాజీ ప్రభుత్వ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వారు కూడా సంప్రదింపులు కూడా చేస్తున్నారు. అంటే మొత్తంగా ఇలా తీసుకోకుండా అతనితో సలహాలు, సూచనలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదేవిధంగా దానిపైన కూడా చర్చ నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా 3 నెలల కిందటనే రేవంత్ రెడ్డి అమిత్ షాను కూడా కలిశారు. ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల కొరత ఉందని చెప్పగానే ఇమీడియట్గా ఆయన స్పందించిన కొద్ది రోజుల్లోనే కొంతమంది ట్రైనీ ఐఏఎస్ ఐపీఎస్ను కూడా మన తెలంగాణ క్యాడర్కి అయితే అప్పగించారు. అప్పటి నుంచి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా తమ తమ జిల్లాల్లో కూడా సత్వరంగా ఆ యొక్క పనులను కూడా వారి యొక్క విధులను కూడా నిర్వర్తించిన పరిస్థితి. అయితే మొన్నటికి మొన్న చాలామంది కూడా వారి యొక్క ట్రైనీ బాధ్యతలను పూర్తి చేసినాక కూడా వారిని పూర్తిగా మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పిన కారణంగా మరి ఆ యొక్క ట్రైనీ ఐపీఎస్ అధికారులు మళ్ళీ తెలంగాణకు వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో అధికారుల కొరత ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా తర్జన భర్జన అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు కూడా గ్రౌండ్ లెవెల్లో పేదలకు అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క అధికారులను కూడా మార్చే ఆలోచనలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా అంటున్నారు మాకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి, దానివల్ల కూడా కొంచెం ఇబ్బందులు పడాల్సిన ఆవశ్యకత వస్తుందని కూడా సంబంధిత వాళ్ళు అంటున్నారు. ఇంకా కొంతమంది లూప్ లైన్లో అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు లూప్ లైన్లో ఉన్న అధికారులను కూడా కీలకమైన బాధ్యతలు అప్పగించే పనిలో అయితే కొంచెం చర్చ నడుస్తుంది. వారిని కూడా లూప్ లైన్లో ఉన్న అధికారులను కూడా మరి ఇప్పటికి కూడా సీఎంలో మా కొత్త టీంలో కూడా కొంతమందికి కీలకమైన బాధ్యతలు అప్పగించే పరిస్థితి అయితే కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు.